అనిపించిందండి సినిమా? సినిమా బాగుంది. స్టోరీ ఎలా అనిపించింది? స్టోరీ బాగుంది. సినిమా ఎలా అనిపించింది? సినిమా చాలా బాగుంది. ఈ సంగతి సాంగ్స్ కానీ ఆడియో కానీ డైలాగ్స్ ఫైట్స్ రాజకీయంగా సినిమాగా బాగుంది. సూపర్ స్టోరీ బాగుంది. కొత్త వెరైటీగా రామ్ చరణ్కి కొత్త సబ్జెక్టు. సినిమాని కంటిన్యూషన్గా ఫస్ట్ నుంచి చూస్తున్నాను. సినిమా ఇంటర్వల్ షాట్ నుంచి బాగుంది. సినిమా యాక్టింగ్ అంతా బాగుంది సార్. సూపర్ సినిమా. పొలిటికల్గా బాగుంది సార్. శంకర్ డైరెక్షన్లో ఫస్ట్ సినిమా బాగుంది. రామ్ చరణ్ సినిమాలో హైయెస్ట్ సినిమా అవుద్ది అంతే. ఓకే థ్యాంక్ యూ. ఎందుకండి ఫ్లాప్ అంటున్నారు కదా సినిమా? ఏం కాదు, చాలా బాగుంది. లేదు, సాంగ్స్ బాగున్నాయి, హై మూమెంట్స్ చాలా ఉన్నాయి, సాంగ్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి, ఎంట్రీ బాగుంది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. డిఫరెంట్ గా అనిపించింది ఏమన్నా? చాలా డిఫరెంట్ గా అనిపించింది అండ్ హీ డిడ్ ఏ న్యాచురల్ యాక్టింగ్. చాలా బాగుంది. శంకర్ గారికి ఇది కంబ్యాక్ అనుకోవచ్చు. హీ గేవ్ ఏ హిట్. శంకర్ గారు ఇస్ బ్యాక్. థ్యాంక్ యూ. ఓవరాల్ హిట్. ఇట్ వాస్ హిట్. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఎంత రేటింగ్ ఇస్తారు ఓవరాల్ గా? 10 out of 10. అన్ప్రెడిక్టబుల్. మూవీ అన్ప్రెడిక్టబుల్. మూవీ ఎలా అనిపిస్తుంది? గేమ్ చేంజర్ మూవీ. గేమ్ చేంజర్ చాలా బాగుంది. అండ్ బయట ఈ సొసైటీలో ఎన్ని కష్టాలు అయితే ఉన్నాయో ఆ సినిమాలో కూడా చాలా బాగా చూపించారు. శంకర్ గారు బాగా చూపించిన విధానం అయితే చాలా బాగా నచ్చింది సార్. అంటే బేసిక్గా చూస్తున్నట్టే అంటే క్లైమాక్స్ సీన్ కానీ ఇంటర్వెల్ సీన్ కానీ ఎలా అనిపించింది? ఇంటర్వెల్ సీన్ అయితే క్యాక్ సార్. క్లైమాక్స్ సీన్ అయితే అసలు ఇంకా ఎక్సలెంట్. ఓటింగ్ అనేది జగన్ గారి గురించి మాత్రమే ఉంది. అది ఏమైనా సీక్వెన్స్ ఏమైనా ఉందా? పొలిటికల్ సీక్వెన్స్ అంటే జగన్ పిచ్చోడు అని చెప్పేసి అనే అలా ఉందో అలా ఉంది సార్. మొత్తానికి అయితే అవుట్ ఆఫ్ ఎంత ఇస్తారు రేటింగ్? అవుట్ ఆఫ్ అయితే 5కి 4.5 ఇస్తాను సార్. ఒక పాట కట్ చేశారు, అది చిన్న బాధ. మొత్తానికి అయితే ఎంత అనిపించింది? మొత్తానికి మూవీ పరంగా అయితే కంబ్యాక్ ఇస్తారు ఈసారి శంకర్ గారు. బ్లాక్ బస్టర్ సార్. సినిమా ఎంత పొడిగేసారు మాకు. మామూలు రోడ్డు ఎంత పొడుగు రోడ్డు. ఎందువల్ల ఏం స్టోరీ మిస్ అవటం ఎందుకు గురు? ఎంత పొడుగు రోడ్డు. ఎంత పొడుగు రోడ్డు పెట్టండి సార్. ఎంత పొడుగు రోడ్డు. రామ్ చరణ్ బ్యాకప్ అంతే. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ చూస్తున్నాం. ఇక్కడ శ్రీకాంత్ నటన కానీ రామ్ చరణ్ నటన ఎలా ఉంది? అది పవన్ కళ్యాణ్ చూసినట్టుంది సినిమాలో. సాంగ్స్ ఎలా ఉన్నాయి?